రైతులకు సమస్య వస్తే గ్రామాల్లో ఒక్క అధికారి కూడా ఉండరన్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరు మురళి. సమస్యలను చెప్పుకోవడానికి పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రతి గ్రామానికి గ్రామ రెవెన్యూ అధికారి నియమిస్తే గ్రామ స్థాయిలో సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. భూమిపై అవగాహన ఉన్న మాజీ అధికారులతో ఓ కమిటీ వేస్తే భూ సమస్యలు తీరుతాయన్నారు ఆకునూరి. ఖైరతాబాద్ లో మార్పు రావాలి, భూమాత ఎలా ఉండాలనే అంశంపై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు ఆకునూరు మురళి. సమస్య వస్తే గ్రామాల్లో చెప్పడానికి ఎవరు లేరు. ఇప్పుడు మొత్తం భూమికి సంబంధించిన అన్నీ కూడా ఏమైనా సమస్యలు ఉంటే తహసీల్దార్ దగ్గరికి పోవాలి. తహసీల్దార్ దగ్గర పవర్స్ లేవు, అధికారాలు లేవు. అందుకని ఆయన ఏం చేస్తాడు, పైకి పంపిస్తాడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరన్నా అధికారులకు లంచాన్ని ఇస్తే మార్చేస్తున్నారు, పేర్లు మార్చేస్తున్నారు, భూములు మార్చేస్తున్నారు. ఆయన 4 ఎకరాలు 3 ఎకరాలు ఉందని రాస్తున్నారు, 3 ఎకరాలకు 5 ఎకరాలు రాస్తున్నారు. అంత గందరగోళం ఉంది. అట్లా మారకుండా ఇవి ఎలక్ట్రానికల్లీ అంటారు, ఎలక్ట్రానికల్లీ ఫిక్స్ చేసేయాలి. సో క్లియర్గా రైతులకి స్థానికంగానే సమస్య వచ్చినప్పుడు అక్కడే పరిష్కార మార్గం అయ్యేటట్టుగా అధికారిని, ఒక రెవెన్యూ అధికారిని పెట్టి ఆ రెవెన్యూ అధికారి ద్వారానే, అంటే ఉదాహరణకి గ్రామ రెవెన్యూ అధికారి ఉంటాడు. ఈ గ్రామ రెవెన్యూ అధికారి తిరగాలి రైతుల గురించి, అందుకని రైతులు తిరగొద్దు. సో ఒక మొత్తానికైతే గ్రామ స్థాయి పరిష్కారం జరగాలి. రైతులకి సంబంధించిన సమస్యల్ని ఈ గ్రామ రెవెన్యూ అధికారి మాత్రమే తహసీల్దార్ దగ్గరికి పోతాడా, కలెక్టర్ దగ్గరికి పోతాడా, లేకపోతే సీసీఎల్ హైదరాబాద్ పోతాడా, ఎట్లా పోతాడా అనేది. సో ఆ రకంగా ప్రభుత్వము ఒక విధానం తీసుకురావాలి. సో అట్లాగే కలెక్టర్లకి పూర్తిగా శిక్షణలు ఇవ్వాలి, తహసీల్దార్లకు పూర్తిగా శిక్షణలు ఇవ్వాలి దీని మీద. ఎందుకంటే ఇప్పుడు కలెక్టర్ ఇప్పటికీ తహసీల్దార్లకి చాలామంది